అన్ని నగలకు తరుగులో 1% తక్కువ. అంతేకాదు మీ పాత నగలకు 150 రూపాయలు గ్రాముకు ఎక్కువ ఇస్తాము. గుజరాత్ లో చండీపుర వైరస్ ఇప్పుడు గుజరాత్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం అయితే సృష్టిస్తుంది. చాలా మంది చిన్నపిల్లలు ఈ చండీపుర వైరస్ బారిన పడి చనిపోతున్నట్టుగా రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి. అసలు ఏంటి వైరస్, దీనికి గల కారణాలు ఏంటి, అసలు ఏం జరుగుతుంది గుజరాత్ లో, ఇప్పుడు దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ మనతో పాటు జగదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, అప్పట్లో కరోనా వచ్చింది, దేశం మొత్తం, ప్రపంచం మొత్తం కూడా భయపడింది. దాని నుంచి మనం ఇప్పుడు కోలుకున్నాం సార్. అయితే ఈ మధ్య కాలంలో చిన్న చిన్న వైరస్లు మనం చూస్తున్నాం. రీసెంట్ గా కేరళలో అలాంటి ఒక వైరస్ రావడం, ఇప్పుడు గుజరాత్ లో ఈ చండీపుర అనే వైరస్ చిన్నపిల్లలకు సోకుతుంది. వాళ్ళు చాలా మంది చనిపోతున్నట్టుగా కూడా రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి సార్. ఏంటి వైరస్, దీని ప్రధాన కారణాలు ఏంటి, మరి దీన్ని కనిపెట్టారా, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, దీని నివారణ ఏంటి అని? ప్రపంచంలో ఎక్కడ ఏ మూల ఏ వైరస్ వచ్చినా గతంలో మీ లలిత వారి ఆషాఢం శ్రావణం ఆఫర్. అన్ని నగలకు తరుగులో 1% తక్కువ. అంతేకాదు మీ పాత నగలకు 150 రూపాయలు గ్రాముకు ఎక్కువ ఇస్తాము. రెండింటినీ కలిపితే నగ ధరలో 2% కన్నా ఎక్కువే సేవ్ చేస్తారు. అసలే మీ లలితలో తరుగు చాలా చాలా తక్కువ. పలానా సంవత్సరంలో పలానా దేశంలో కనిపెట్టబడిందని ఉంది తప్ప కొత్త వైరస్ ఇది కాదు. ఈవెన్ కరోనా కూడా అప్పట్లో 70s లో ఏదో 80s లో కనిపెట్టబడింది. బట్ దాని లక్షణాలు దీనికి ఉన్నాయి. బహుశా అది వేరే పేరు, వేరే పేరు. లక్షణాలు చాలా బాగా ఒమిక్రాన్ అని ఏవో వచ్చాయి కదా, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్. అలాగే ఈ చండీపుర అనేది కూడా మహారాష్ట్ర నాగపూర్ దేశాన్ని నడిగొడ్డు నాగపూర్ దగ్గర ఉండే చండీపూర్లో వచ్చిన ఒక వ్యాధి 60s లో ఎప్పుడో వచ్చిందండి. అప్పుడు కలరా వచ్చినా కూడా దాని కలరా అన్నారు కానీ దాని వ్యాధి లక్షణాలు ఎవరు కలరా అంటే లగుతుంది, వాహనం సంథింగ్ అలాంటి చిన్న చిన్న పేర్లు. వాళ్ళప్పుడు ఆయుర్వేదం మెడిసిన్ చేసేవారు, క్యూర్ అయిపోయింది. ఇప్పుడు కరోనా లాంటి వచ్చిన తర్వాత ప్రజలందరిలో కూడా ఒక రకమైన అనుమానం ఏంటంటే ఇది ఒక బయోవార్. రెండవది మెడికల్ మాఫియా అని కూడా కొంటున్నారు. ఏంటి మెడికల్ మాఫియా అందరూ వాడుతున్నారు కదా ఈ పదం ఏంటంటే, చాలా సందర్భాల్లో నేను అనుకున్నది నిజంగా ఒక దగ్గర ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఏదో జరిగింది, చనిపోతున్నారు, దాని తర్వాత ఇమీడియట్ గా ప్రభుత్వం స్పందిస్తుంది, అక్కడ యుద్ధ ప్రాతిపదికన వెళ్ళి ఒక మెడికల్ క్యాంప్ పెట్టడం, వాళ్ళకి టీకాలు వేయడం అన్ని చేస్తుంది. కానీ ఇది ప్రతిసారి కూడా అది వచ్చినా కామప్ అయిపోతున్నా, కంట్రోల్ అవుతున్నా, మళ్ళీ సెకండ్ వేవ్ అన్నాం, థర్డ్ వేవ్ అన్నాం, భయాందోళన గురి చేయడం. ఎక్కడైనా ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే అక్కడ వందల కొద్ది చనిపోతే ప్రభుత్వం ఏం చెప్తుంది, సంఖ్య అంత ధృవీకరించింది. ఒకవేళ 500-600 మంది చనిపోయారు అనుకోండి, ఎప్పుడో గలంత అయిన వాళ్ళు 76 మంది అంటే 500-600 ఎక్కడ, 76 ఎక్కడ, అంటే ఒక 10% అలా చెప్తారు కదా. సో ఇది కప్పిపుచ్చే ప్రయత్నం కాదు, ప్రజలు ప్యానిక్ అవ్వకుండా ఉండడం కోసం ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం. ఓకే. అండ్ మోర్ ఓవర్ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో వేసే టీకాలు, గవర్నమెంట్ హాస్పిటల్స్ అంగన్వాడీ కేంద్రంలో వేసే ఇంజెక్షన్స్ నిఖార్సైనవి, సరైనవి, అవి ఎంతమందికి తెలుసు. ఇది నేను చెప్పింది కాదు, మా బావ ఒకరు డాక్టర్ ఉన్నారు. ఓకే, మా ఫోర్ ఫాదర్స్ ఒకరు కూడా హోమియో డాక్టర్ ఎవరు ఉన్నారు. వాళ్ళంతా కూడా చెప్పేది ఇంటి పద్ధతులు, పూర్వీకుల పద్ధతులతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఏదైతే దానితో పాటు ధృవీకరించినవే ప్రపంచ దేశాలన్నింటిలో ఉంటే ఆ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు టైఅప్ అయి దాన్ని నిర్ధారించుకొని సీనియర్ మోస్ట్ డాక్టర్లు, పెద్ద పెద్ద టీమ్స్ దాంట్లో ఉండి వాళ్ళు ఓకే చేస్తేనే ప్రభుత్వం వెళ్తారు. గవర్నమెంట్ దాకా అయితే మన వాళ్ళకి ఒక చిన్న చూపు ఏంటంటే, అంటే సబ్జెక్ట్ డిబేట్ అవుతుందేమో అసలు చండీపుర వైరస్ నుంచి, బట్ నేను చెప్పేది మన వాళ్ళకి కూడా ఫ్రీగా ఇస్తే పంచేది ఫ్రీ. టాటా నానో కార్డు చూడండి, చాలా మంచి కాదు, చిన్న కార్డు. పెద్ద పెద్ద కార్లు కూడా పెద్ద పెద్ద ఇష్యూస్ అవ్వలేదా, మన ఎలక్ట్రిక్ కార్లు కొన్ని వస్తున్నాయి, కంపెనీ పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు, అవి కూడా మధ్య మధ్యలో ఇదే పోతున్నాయి కదా. అవును, మరి టాటా నానోకి ఎందుకు అంటే ₹1,00,000 కావాలంటే నీకు చిన్న చూపాలి, ఇదేదో తేడా ఉంది. అంతేందుకండి పెళ్లిళ్ళకి కూడా మీ అమ్మాయి మీరు ఫ్రీగా చేసుకున్నాంటే ఏదో డిసీజ్ ఉందా, ఏదైనా పడిపోయినా ఫ్రీగా చేసుకుంటా ఉంటున్నారు, ఇలా ఆలోచిస్తారు కదా. సో అలాగా ప్రభుత్వ హాస్పిటల్లో ఇచ్చే టీకాలు, వ్యాక్సిన్ తీసుకుని బాగా ఉంటుంది. కానీ ప్రైవేట్ సెక్టార్, కార్పొరేట్ హాస్పిటల్ కల్చర్ ఎప్పుడైతే వచ్చిందో ఇట్లాంటివి ఒమిక్రాన్లు, కరోనాలు, చండీపురాలు అన్ని ఉట్టుకుంటూనే ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేయండి,
సంవత్సరానికి ఒకటి ఏదో ఒక రాష్ట్రంలో ఏదో ఒక జిల్లాలో ఒక వైరస్ వ్యాప్తి ఎంతమంది అయిపోయారు, దాని భయబాధలు, దాని లక్షణాలు ఇవి, దాని వాళ్ళని ఇట్లా స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. ఎవరు చేస్తున్నారు? వీరమాచినేని ఒక ఆయన ఉన్నాడు కృష్ణాజిల్లా. ఆయన ఎన్ని చెప్పాడు సార్, మీరు టాబ్లెట్ వాడితే జీవితాంతం వాడుకోవడమే, అదే లెక్క, అదే కంట్రోల్ అవ్వాలి కదా. ఇప్పుడు కాకపోతే హోమియో ఉందండి, చాలా మందికి ఏమంటే ఫీలింగ్ 6 నెలలు 10 నెలలు వాడితే, సంవత్సరం పాటు వాడితే లేటుగా తగ్గుతుంది. లేటుగా తగ్గినా మళ్ళీ జీవితంలో నీకు రాదు. అది ఏం చేయాలి? మనకు కూడా జనాలకు ఓపిక లేదు, పేషెన్స్ లేదు. టాబ్లెట్ వేసామా, స్విచ్ చేసినట్టు బటన్ నొక్కితే తలం తగ్గిపోవాలి, అంత ఓపిక లేదు. మళ్ళీ వస్తారు కదా నీకు తలనొప్పి, అది వాడికి లైఫ్ లాంగ్ రాదు. మళ్ళీ నీకు 6 నెలలు కాదు, ఆ పథ్యం ఆయుర్వేద పథ్యం పాటించి చేస్తే అది వద్దు మనకి. సో ఇలాంటి సందర్భాల్లో ఈ చండీపురాలు కానీ వైరస్లు కానీ ఎక్కడో పుడుతూనే ఉన్నాయి. దీని వెనక హాస్పిటల్స్, మెడికల్ మాఫియా ఉన్నదనేది ఒక రోమర్ కాదు, దాంట్లో కొంత వాస్తవం కూడా ఉందని నాకు. ఓకే సార్, కలేజట్ సినిమాలో మనం చూస్తాం ఇలాంటిదే మీరు అన్న, అంటే కంపెనీ ఫ్యాక్టరీ పెట్టడం, ఆ రసాయనాలు ఆ నీళ్ళలోకి వెళ్ళడం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో తీర ప్రాంతాలు కొన్ని, ఆంధ్రప్రదేశ్ కాదు సముద్ర తీర ప్రాంతాలు కొన్ని ఫార్మా కంపెనీలు ఉంటాయి. ఆ ఫార్మా కంపెనీకి సంబంధించిన కొంత డ్రైనేజ్ ఏదైతే వేస్ట్ మెటీరియల్ దాన్ని పిహెచ్ న్యూట్రల్ చేసి 7 ఎంతో మెయింటైన్ చేసి, పిహెచ్ వాల్యూ అంటారు కదా, అది మెయింటైన్ చేసి సముద్రంలో కలిపిస్తాం. అప్పుడు సముద్రంలో చేపలు వాడికి పోతుంది. కానీ కొన్నిసార్లు రాత్రి పూట కొన్ని ఫార్మా కంపెనీలు సీక్రెట్ గా కనిపిస్తుంది. ఏవి ఎఫ్లియేట్ ట్రీట్మెంట్ అంటారు, ఆ ట్రీట్మెంట్ చేయకుండా కనిపిస్తుంది. అలా కలిపేసినప్పుడు అందులో జీవరాశి పోతాయి. అలా పోతాయనుకున్నప్పుడు అక్కడ ఎవరికైనా దాని మీద ఉపాధి పొందుతున్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు వచ్చి ఫ్యాక్టరీ మీద గొడవ చేస్తే ఫ్యాక్టరీ వాడు కాదు, నీకు ఇందుకు ఒక పడవ, మీ కుటుంబ సభ్యులకు నా ఫ్యాక్టరీలో ఉద్యోగం అంటారు. అక్కడికి అది కాదు. ఆ ఊరు ప్రెసిడెంట్ కూడా ఇస్తారు, ఎంతో కొంత ఇస్తారు, అయిపోయింది. మారాల్సింది ఎవరంటే ప్రజలే. సో ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎక్కడికక్కడ పైగా భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ప్రకృతితో మిళితమై ఉంటాయి. ఆహార అలవాట్లు కానీ, మన చేసే పనులు కానీ, ప్రతిదీ కూడా ఒక సైన్స్ ఉంది. ఎంతమందికి చేసిన వీళ్ళు మార్చలేదు, పడవడం ఉంటుంది. ప్రపంచంతో అల్లాడిపోయింది. భారత్ లో మరణాల సంఖ్య సంభవించిన కాదంటలేదు, మిగతా దేశాలతో పోలిస్తే అంత కాదు. భారతదేశంలో డే యాక్సిడెంట్ ద్వారా చనిపోయిన జనాలు కూడా కరోనా తక్కువ చనిపోయారు, తెలుసా మీకు విషయం? సర్వేలు చూడండి కావాలి. కానీ దాన్ని పెద్ద భూతంలో ఎవరు చేశారు, ఎవరు చూపించారు? మన మీడియా కూడా చూపించింది. పావలాకి 5 రూపాయలు చేసి చూపించారు. ఎందుకు అంత అవసరం? హాస్పిటల్స్ కి టీవీ ఛానల్ యాడ్స్ ఇచ్చుకోవడం, హాస్పిటల్ యాడ్ ఇచ్చే వెంటనే హాస్పిటల్కి ఎవడైనా యాడ్ ఇస్తాడా? నిత్యావసరమా? ఎవడు వెళ్ళకూడదు అనుకుంటాడు కదా. పోలీస్ స్టేషన్ కి హాస్పిటల్ ఎవడు వెళ్ళకూడదు అనుకుంటాడు కదా. పోలీస్ స్టేషన్ ఎందుకంటే యాడ్ ఇవ్వడు? వాళ్ళ దగ్గర పోలీస్ స్టేషన్ కి రండి అని. హాస్పిటల్కి ఎందుకంటే యాడ్ ఇస్తున్నారు? మేబీ ఇలాంటి యాడ్ ఇస్తున్నారు కాబట్టి నాకు అనిపించింది ఏంటంటే, ఏదైతే మెడికల్ మాఫియా రన్ అవుతుందని అనుకుంటున్నారో, ఆ వీరమాచినేని గారు లాంటి టిప్స్ చెప్పినా కూడా ఒక లైవ్ లో ఒక సీనియర్ మోస్ట్ డాక్టర్ వీరమాచినేని తిట్టేస్తున్నాడు బిజినెస్ లో. వీళ్ళగా మాట్లాడుతాం, ప్రజలకు నమ్మకపోతే వీరమాచినేని గారు మాత్రం కూల్ గానే మాట్లాడారు. మనం అంత చదువుకున్నాం, ఎందుకు ఫస్ట్ టైం ఆవేశంగా తిట్టేస్తున్నాం? ఆయన చెప్పిన వాటిలో తప్పుందా? లేదు. కానీ జనాలకి ఆ వీరమాచినేని చెప్పిన కాన్సెప్ట్ ఉంటుంది. ఈ డాక్టర్లు ఇలాగా లక్షలు బిల్డ్ చేసే వాళ్ళే కావాలి, వీళ్ళు లేదు. కాబట్టి చండీపుర, గండీపుర ఏదొచ్చినా కూడా దాన్ని ఉన్నది ఎంత అయితే దాన్ని ఎంత హైలైట్ చేసి స్ప్రెడ్ చేసి దాన్ని క్యాష్ చేసుకునే వాళ్ళు. కరోనా టైంలో మాస్క్ ఎంత సార్? రూపాయి కూడా విలువ చేయని ఒక పాలిథిన్ మాస్క్ 20 రూపాయలు కొనుక్కోలే. 20 రూపాయలు మాస్క్. ఇదంతా ఎవరంటే మళ్ళీ ప్రజలే. మెడికల్ మాఫియాలు ఉంది ఎవరు? ఈ మెడికల్ షాప్ వాళ్ళు, ఈ డాక్టర్లు పనిచేసి మన వాళ్ళే కదా, మన పట్టింటోడే కదా. బట్ ఈ చండీపుర అనేది కొన్ని లక్షణాలు ఉంటాయి. ఇప్పుడు వచ్చే జ్వరాలు చూడండి, సేమ్ కరోనా లక్షణాలు. జ్వరం వస్తే ఇప్పుడు ఖచ్చితంగా జలుబు వస్తుంది, తల బరువుగా ఉంటుంది, బాడీ పెయిన్స్ విపరీతంగా వచ్చేస్తున్నాయి. ఒక్క స్మెల్ మాత్రం తెలుస్తుంది అంతే, మిగతా కరోనా లక్షణాలు.
ఇప్పుడు ఆ వ్యాక్సిన్ వేసుకున్నామని అంటే ఆ వ్యాక్సిన్ వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్లు ఉన్నాయి, అవునా కదా? కాకపోతే యుద్ధ ప్రాతిపదికన కొంత కంట్రోల్ చేయడం కోసం వేశారు. అందులో మళ్ళీ కోవిషీల్డ్ పర్వాలేదు, కోవాక్సిన్ వల్ల ఇబ్బందులు లేదు అంటున్నారు. సో కోవాక్సిన్ పర్వాలేదు, కోవిషీల్డ్ వల్ల ఇబ్బందులు అంటున్నారు. 3 డోసేజ్ చేసుకున్నాం ఇంకా ఇబ్బంది అంటున్నారు. సో ఎక్కడే వైరస్ వచ్చినా దాని ప్రభావం ఎంతైతే దాన్ని హైలైట్ చేసి ఎంత చేసి దాన్ని మరలా కొంతమంది కార్పొరేట్ వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారని నా అభిప్రాయం. బట్ దానికి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే గోల్డెన్ అవర్ అంటారు, ఆ మొదటి అవర్ లో చికిత్స గడిచాలి, ఏ ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే ఎంత టెక్నాలజీ వచ్చేసి ఇంకా ఇవన్నీ భయభ్రాంతులు ఫోన్ చేస్తున్నారంటే అది క్యాష్ చేసుకునే ఉద్దేశమే. మరి ఇవి చూసిన వ్యూవర్స్ ఏమైనా కామెంట్స్ చేస్తారో, సుల్లు అంటాడో, లేదంటే ఏకీభవిస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్.